పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి పొంగూరు నారాయణరావు పర్యటించారు. స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ టిడ్కో సముదాయంలో జరిగిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 5 రాజధానుల్లో అమరావతి ఒకటిగా ఉండాలనే ధ్యేయంతోనే చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ బాధ్యతను తనకు అప్పగించారని చెప్పారు. తాను వివిధ దేశాల్లో పర్యటించి అధికారులతో సమీక్షించి రాజధాని నిర్మాణానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. 2014లో 9 లక్షల టిడ్కో గృహాలను రాష్ట్రంలో మంజూరు చేశామని ఇది దేశంలోని రికార్డని నారాయణ చెప్పారు. జగన్కు పరిపాలన చేయడం చేతగాదని వైసీపీ ప్రభుత్వం హయాంలో టిడ్కో గృహాలకు రంగులు వేసిన కాంట్రాక్టర్లకు జగన్ డబ్బులు చెల్లించలేదని, వారు బిల్లు కోసం ఇప్పుడు మా చుట్టూ తిరుగుతున్నారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. బుడమేరు గండ్లు పూడ్చి రేయింబవళ్లు కష్టపడి అక్కడే ఉండి విజయవాడను వరద ముంపు నుంచి రక్షించడానికి రామానాయుడు చేసిన కృషి అభినందనీయమని నారాయణ కొనియాడారు.